దగ్గర కేవలం మా ఇంటి దగ్గర ఉన్న బేనమ్మ రామాలయంలో చదువుకోవడం కోసం మాత్రమే నేను బుక్ ప్రింట్ చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ తర్వాత అందరూ మాకు కావాలి మేము చేసుకుంటామని అడుగుతున్నాను. నాకు బుక్ ప్రింట్ అయ్యి వచ్చాక కానీ అంత స్పందన వస్తుందని నాకు అర్థమైంది. ఫస్ట్ నేను గుడి దగ్గర చదువుకున్నాం కేవలం అని. కానీ ఆ ప్రయత్నంలో కూడా మా జగద్గురు పీఠ మిత్ర బృందం నారాయణ అన్నయ్య మాతోటే ఉండి అసలు ప్రింటింగ్ అయిపోయేదాకా ప్రకాష్ గారు వచ్చారా, ఆ ప్రింటింగ్ చేసే మా బుక్ ప్రింట్ చేసిన ప్రకాష్ గారు కూడా 30 సార్లు 40 సార్లు నేను ఎన్నిసార్లు విసిగించినా సరే విసుగు అనుకోకుండా స్టార్ట్ చేసి వాళ్ళందరి సహకారమే. నేను అసలు నాకు భయం స్వతహాగా అయితే ఎవరేమనుకుంటారు, అబ్బు ఈమెగా రాసింది దీన్ని ప్రింట్ చేయాలా అని ఈ భయంతో నేను 5 సంవత్సరాలు ఆగాను. 23లో నేను అందరు గుడి దగ్గర అడుగుతున్నారు ప్రింట్ చేయాలనుకున్నప్పుడు, అప్పుడు దాకా ఏదో కళ్యాణం జరిగితే చాలని కళ్యాణం కోసమే నేను అంతవరకే రాసుకున్నా. కానీ బుక్ ప్రింట్ చేసేటప్పుడు కళ్యాణం వరకు ఉంటే ఆంజనేయ స్వామి లేడు పుస్తకంలో, హనుమ లేకుండా ఆ పుస్తకం పరిపూర్ణం అవదనిపించింది. అందుకని నేను స్టార్ట్ చేశాను ఇంకా రాద్దామని. ఫస్ట్ 10 రోజులు నాకు అసలు చేతవలేదు, మళ్ళీ ఆపేశాను. ఫస్ట్ పండగప్పుడు రాసి 2 రోజుల్లో రాసి అక్కడ దాకా. ఆ తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు రాయలేకపోయాను. మళ్ళీ ఒక 4 రోజులాగా స్టార్ట్ చేశాను. అప్పుడు హనుమ వచ్చారు. నేను రామాయణం తెచ్చుకొని చదువుతూ దాంట్లో తక్కువ చరణాలు రావాలి, స్టోరీ అంతా రావాలి, కథంతా. హనుమ వచ్చారు, సకల శుభాలు కలిగినవి. ఆ తర్వాత పట్టాభిషేకం జరుగుతుందన్నమాట. వాల్మీకి రామాయణంలో పట్టాభిషేకం గురించి తెలుసుకున్నాక స్వామివారి కళ్యాణం ఎంత మధురమైన ఫలితాలు ఇస్తుందో, ఎంత గొప్పదో. స్వామివారి కళ్యాణం అంటే మనందరి కళ్యాణమే. మన తల్లిదండ్రులకు మేలు జరిగితే మనందరికి కూడా కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఎలా మేలు జరుగుతుందో, మన జగత్ కళ్యాణ స్వామి జగదోద్ధారకుడైన శ్రీరామచంద్రుని కళ్యాణం మన అందరికీ కూడా కళ్యాణ గుణాలు కలిగితే కళ్యాణం జరుగుతుంది. అలాగే పట్టాభిషేకం చేసినా సరే అంతటి అమోఘమైన ఫలితాలు పొందుతారని నాకు ఆ రోజు తెలిసింది. నేను ఎప్పుడైతే హనుమ సీతమ్మ వారిని తెచ్చి నగర ప్రవేశం చేసే వరకు ఆపేద్దాం అనుకున్నాక నేను రామాయణం చదివాక తెలిసింది పట్టాభిషేకం కూడా ఎంతో మహిమాన్వితమైందని. అప్పుడు తెలుసుకొని ఇంకొన్ని చరణాలు రాద్దాం పట్టాభిషేకం గురించి, స్వామివారికి పట్టాభిషేకం చేయాలనుకున్నా. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా ఉంది. స్వామివారి పట్టాభిషేకం అంటే అన్ని నదుల నీళ్లు. మన వశిష్ఠులు వారు తిరిగి వనవాసం అయిపోయి అక్కడ సీతారాములు నగర ప్రవేశం అవ్వంగానే మరుసటి రోజే ముహూర్తం పెట్టారు. వానరులకి చెప్తారనమాట 500 నదీ జలాల నీళ్లను 4 దిక్కుల సముద్ర జలాలను తీసుకురమ్మని. తెల్లవారే లోపు వానర సేన అంతా కూడా కలిసి అన్ని నదుల నీళ్లను తెచ్చి స్వామివారి పట్టాభిషేకాన్ని అంతా సన్నద్ధం చేశారు. పట్టాభిషేకం అంటే ఏంటంటే ఔషధ జలాలను, నదీ జలాలను, సుగంధ జలాలతో ఆ రాజుకి, ఆ రాజాదిరాజుకు అభిషేకం చేయడమే పట్టాభిషేకం. ఎందుకంటే ఆ రాజు సర్వ సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో దృఢంగా ఉండడానికి పవిత్ర మంత్రోచ్చారణతో చేసే అభిషేకమే పట్టాభిషేకం. ఒక రాజ్యాన్ని పట్టం కట్టేటప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉంటేనే రాజ్యంలో ఉండే పౌరులందరూ కూడా సకల శుభాలను పొందుతారు. అందుకని మనం రాజు యొక్క మంచిగా ఉండాలని, రాజు యొక్క బాగుని కోరుకుంటే మనందరి బాగోగులు కూడా వేరే చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్గా అవన్నీ అలానే జరుగుతాయి. అలా నిన్న నాకు అనిపించింది ఎవరిని అడిగితే నదీ జలాలు వస్తాయి అని చెప్పి ఊరికి నిన్న ఉదయం నేను గ్రూప్లో పెట్టా. ఒక్కొక్కళ్ళు మా దగ్గర 10 నదుల జలాల నీళ్ళు ఉన్నాయి, మా దగ్గర అమర్నాథ్ నీళ్ళు ఉన్నాయి, మా దగ్గర మానస సరోవరం తీసుకొచ్చి అప్పుడు ఆ వానరులు ఎలా అయితే పట్టాభిషేకాన్ని నీటిని సమకూర్చారో మన వినుకొండలో వాళ్ళు కూడా ఈరోజు నిన్న నాకు బాటిల్స్ పంపిస్తూ ఉన్నారమ్మా. స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి మీ అందరికీ కూడా. జై శ్రీరామ్. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి పట్టాభిషేక కార్యక్రమం ఉంటుందమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను. ఇంకా రామాయణంలో నేను రాసిన ప్రతి ఒక్కళ్ళ పర్సన్కి వెనక కథ ఉంటుంది. నలుడు వెనక ఒక కథ ఉంటుంది, సంపాతి వెనక ఒక కథ ఉంటుంది, కాకాసుడి కథ ఉంటుంది, అన్ని చాలా కథలు ఉంటాయి. నేను ఊరిక చరణంలో వాళ్ళ పేరును మాత్రం ఉదహరించా. మీకు ఇంకోసారి కలిసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరి గురించి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఒక్క రామ కథ, రామనామం విలువ ఏంటంటే హనుమ వెళ్తారు, హనుమతో పాటు వానరసేన వెళ్తారు. సీతమ్మని వెతకడానికి సమయం అయిపోతుంది, గడువు దాటిపోతుంది. కొండలు, కోనలు, పర్వతాలు ఎన్ని వెతికినా సరే హనుమ సీత జాడ తెలియట్లేదు వాళ్ళందరికీ. ఇంకా వెనక్కి వెళ్తే సుగ్రీవునితో
సుగ్రీవుల వారి చేతిలో మరణం సాధ్యం. ముందుకెళ్ళడానికి అక్కడ పెద్ద సముద్రం ఉంది, దాన్ని దాటలేరు, వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు. అందుకని ప్రాయోపవేశం చేద్దామని వానరులందరూ కూడా సముద్రం ఒడ్డును పడుకొని ఉంటారు. ప్రాయోపవేశం ఏంటంటే, మనం ఏదన్నా జంతువు తినడానికి వచ్చినా, ఏదైనా సంహరించడానికి వచ్చినా ఇంకెదురు తిరగరనమాట, మరణాన్ని సిద్ధపడి కూర్చుంటారనమాట. అలా వచ్చినప్పుడు సంపాతి అంటే జటాయు సోదరుడు అనమాట. ఆ సంపాతికి రెక్కలు కాలిపోయి ఉంటాయి. తునిగిపోతే ఏదైనా కట్ చేస్తే, ఏమన్నా జుట్టు కట్ చేస్తాం మళ్ళీ వస్తుంది, కాలిపోతే రాదు కదా. అలాగే రెక్కలు కాలిపోయి ఉంటాయి, ఎగరలేడు, ఆహారం దొరకదు. వీళ్ళందరూ పడుకొని ఉన్నారులే, తిన్నా అనుకుంటారు సంపాతి. అప్పుడు వానర సైన్యం అంతా పడుకొని చెప్పుకుంటుంటారు ఏమని, ఎక్కడో అయోధ్యలో రాముడంట, అక్కడ పుత్రకామేష్టి యాగం చేసి పుట్టాడంట, ఆ తర్వాత సీతాదేవి వివాహం చేసుకున్నాడంట, ఆ తర్వాత వనవాసానికి వచ్చాడు, రావణుడు తీసుకెళ్ళాడు. స్టోరీ మొత్తం రాముల వారిదంతా సీతమ్మ వారిని రావణాసుడు తీసుకెళ్ళేదాకా చెప్పుకుంటూ ఉంటారంట. అవన్నీ వింటాడంట సంపాతి. సంపాతికి తెలుసంట సీత లంకలో ఉందని. సంపాతి చూశాడంట రావణాసుడు తీసుకెళ్ళడం. ఎప్పుడైతే చెప్పాడో విన్నాడో సంపాతి చెప్తాడంట వాళ్ళకి, ఇట్లా సీత లంకలో ఉన్నదయ్యాను. ఎప్పుడైతే చెప్పాడో సంపాతికి కాలిపోయిన రెక్కలు తిరిగి వచ్చేస్తాయంట. ఎప్పుడైతే రామ కదా మనంతటా మనం కావాలని చెప్పుకొని అక్కర్లా, ఎవరైనా చెప్పుకుని ఉంటే విన్నా చాలు. ఒక్క రామ కథ వాళ్ళు ఏదో ముచ్చట్లాగా చెప్పుకున్నందుకే వారు ఏదైతే ప్రాయోపవేశం చేసి మరణం పొందుతాం అనుకున్నారో ఆ మరణాన్ని దాటారు, సీత జాడ కనుగొన్నారు. ఒక్క రామ కథ వల్ల హనుమ శక్తి, హనుమకు జాంబవతుడు వచ్చి గుర్తు చేస్తే లోక కళ్యాణకారకుడు అయ్యాడు హనుమ. ఆ హనుమకి గొప్ప మంచి జరిగింది. హనుమ లోక కళ్యాణకారుడు, మంగళ స్వరూపుడు అయ్యాడు హనుమ. అంతేకాకుండా సీతమ్మ వారు రాముడి కోసం ఎదురు చూస్తూ వేదన అనుభవిస్తుంది. సీత కష్టాలు తీరిపోయింది. రాముడు సీతమ్మ కోసం చూస్తున్నాడు, రాముడు కష్టాలు తీరిపోయింది. సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోగలిగాడు. కేవలం రామకథ వల్లనే ఇదంతా కూడా సాధ్యపడిందమ్మా. ఆ ఒక్క విషయం రామచరిత్రలో రామకథ గురించి, సంపాతి గురించి మాత్రం నేను ఇవాళ చెప్పదలుచుకుని మీ అందరికీ చెప్తున్నాను. కేవలం రామకథ వల్ల మాత్రమే సాధ్యపడింది. ఈ రామాయణంలో హనుమ చేయడానికి ముందు కూడా రామకథ వినడం వల్లనే ఇంత మంచి జరిగింది. అందరం కూడా రామనామస్మరణ చేసి తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంత ప్రచురణలోకి రావడానికి మన జక్కనారాయణ గారు చాలా సహాయం చేశారమ్మా. ఎప్పుడు రమ్మంటే నల్లి రమ్మంటే రావటం, అలా చేసి ఉన్నందుకు నారాయణ గారికి చిరు సత్కారం అమ్మా. ముందు గురువు గారికి మాతో ఉండి నాకు ప్రతి క్లాసుకి కార్తీక మాసంలో జరిగేటువంటి ప్రతి అభిషేకానికి కూడా తప్పకుండా అటెండ్ అవుతూ ఏమాత్రం మిస్ అవ్వకుండా జరుగుతూ వస్తుంది. కానీ ఎవరికి నాకేం తెలియదు అనమాట. వాళ్ళ ఇంట్లో పూర్తి చేసిన రోజు ఓపెన్ చేశారనమాట. ఆ రోజు ప్రారంభం చేశా. ఆ రోజు మాకు తెలిసింది ఇలాగా మన నడిని ఈ విధంగా చేసిందని చెప్పాను. కానీ మేమందరూ చేసినాక చాలా వండలేము. ఈ విధంగా తయారు చేసి ఈ విధంగా మనకు ఒక ఇచ్చారంటే నిజంగా మేము చాలా చాలా వండలేకపోయాము. నమస్తే. మా అందరికీ నమస్కారం. నాది వచ్చిన చంద్రుడికి నూలు పొగలు అంటే పర్వం నాది. అదో పెద్ద పర్వంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ మీద తీసుకొచ్చారు. అయితే అందరి మధ్యలో ఈ రామాయణం రావడానికి కారణం ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కడైనా ఎవరిలో కానీ ఎక్కడైనా ఎవరైనా పెట్టుకోవాలంటే కొంత టైం తీసుకుంటుంది. ఎవరిని లోపు నిర్ణయించుకునే లోపు మేము ఒక టీమ్గా తయారయ్యి ఒక సెక్షన్ తయారు చేసుకోవాలి. కాబట్టి అప్పుడు ఎవరు తొందరగా అడగండి. కొంత ఒక నెల తర్వాత అడగండి, అప్పుడే అవసరం లేదు. మా అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
కోటేశ్వరమ్మ గారు, సురేఖ గారు, కుమారి గారు, మా అమ్మ, చెల్లి, ఫ్యామిలీ ఇదొక్క నా గొప్పతనం అయితే కాదు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు స్వామివారి కళ్యాణంలో ఇవన్నీ తయారు చేస్తున్నాయి, ఏ వేడుకలకు ఆ వేడుకలు, అవన్నీ కూడా భువనేశ్వరి మా ఫ్రెండ్ కొత్తపేట భువనేశ్వరి నేరేళ్ల భువనేశ్వరి గారు తయారు చేసి ఇచ్చారు. నాకైతే ఇవన్నీ చేయడం రాదు. నేను అడిగిన వెంటనే కాదనకుండా కార్తీక మాసంలో ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే ఎంతో కష్టపడి ఇవన్నీ కూడా చేసి ఇచ్చింది. ముందనుకున్న వేరు. నేను ఒకరోజు నైట్ అంతా ఎందుకు నాకు తెలియదు, ఒక 40 ఏళ్ళు నేను ఎప్పుడు నిద్రపోకుండా లేను. తెల్లవారులు ఒక్కరోజు నిద్రపట్ల నాకు 2 నెలల క్రితం మేలుకొనే ఉన్న తెల్లవారులు ఎందుకు మేలుకున్నానో తెలియదు. ఈ సమయాన్ని వేస్ట్ చేయకూడదని నేను కళ్యాణ ఘట్టాలని ఏమేమి చేయాలని రాసుకున్నప్పుడు ఇట్లా నామకరణ చేయాలి, హోమం చేయాలి, ఇవన్నీ ప్రశాంతంగా ఎవరు డిస్టర్బ్ చేయంటాయేమో నాకు ఎందుకో నిద్ర పట్టట్లేదని ఒక్కరోజు తెల్లవారులు కూర్చొని రాసుకున్నాయే. ఇప్పుడు ఈ కళ్యాణ ఘట్టాలని ఇక్కడ ఇలా చేయాలి, అక్కడ ఇలా చేయాలి, ఇది చదవాలి, అది చదవాలి అని ఆ రోజు నేను నోట్స్లో రాసుకున్నాను. ఇవన్నీ అదంతా కూడా సీతారాముల వారి అనుగ్రహంగానే భావిస్తున్నాను నేను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. 6 గలల నిండుగా ఇది 100 ఏళ్ల పచ్చని పంట. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా. ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా. ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం. 2 చెరో సగం ఇక 2దంట కష్టం సుఖం. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత రామకథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు 3 కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు 4. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామకథను వినరే
చెప్పలేని ఆ పూజాని కౌశికయాగము కాతిరమ్మని కౌశికయాగము కాతిరమ్మని పలికెను నీరద జాముని రామ కథను వినరయ్యా. తపసుల దీవన తలదాసి జనకుని యాగము చూచునే పమ్మున జనకుని యాగము చూచునే పమ్మున కనియను మిథిలకు రాజరది రామ కథను వినరయ్యా. కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది ధరణి జమదిలో మెరసిన మోదము ధరణి జమదిలో మెరసిన మోదము కన్నుల వెన్నెల విరిసినది రామ కథను వినరయ్యా. హరుని వెల్లు రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి రామ కథను వినరయ్యా. ఇహ పర సుఖములను సగే సీతారామ కథను వినరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని రాజు చేయగా కోరెను దశరథ భూజాని పౌరులెల్లవూ పొంగిపోయిన మంగళ వార్త విని పౌరులెల్లవూ పొంగిపోయిన మంగళ వార్త విని కారు తెచ్చుగా మారెను కైక మందర మాట విని వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. అలుక తెలిసి ఏ తెంచిన భూపతి నడిగెను వరములు ఆ తండ్రి తలుప వలయు పట్టాభిషేకము భరతునికి పృథివీ మెలగ వలయు 14 రాముడు కారడవి చెలియ మాటకు అవును కాదని పలుకడు భూజాని కూలే భువిపైని
వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా. కౌసలేయురా వించి మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లి మోసమెరిగి సౌమిత్రి కటారి దూతను రోసిల్లి. పట్టాభిషేక సమయంలో మహారాజుకి ఎంతో మంది కానుకలు ఇచ్చినది. హనుమకి పట్టాభిషేక సమయంలో ఆయన చేసిన అంత ఘనకార్యానికి అంత మేలుకి స్వామివారికి సీతమ్మ వారి ఇచ్చే ముత్యాల మాల అన్నమాట. అది ఎంతో గౌరవం అన్నమాట హనుమకి ఆ సమయంలో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనము ఎక్కడైనా రాముల వారిని సీతమ్మని నిలబడే చూస్తాము. ఓన్లీ పట్టాభిషేకం సమయంలోనే ఇక్కడ తన అన్నదమ్ములందరితోటి ఇలా సింహాసనం మీద వేయించేసి ఉంటారమ్మా. అది మనం గమనించవలసింది. ఆయన కూర్చోనుండి అందరూ నిలబడి ఉంటారు చుట్టూ. అందువని కూర్చున్న రామయ్యకే మనం పట్టాభిషేకం చెయ్యాలని ఈ స్వామివారిని తీసుకురావడం జరిగిందమ్మా. జై శ్రీరామ్. స్వామివారికి ఇప్పుడు నైవేద్యం మంగళహారతి జరుగుతుందమ్మా. కదా ఒక్కసారి మీ ఆవిడ గురించి 2 వాక్యాలు చెప్పగలుగుతారా? శతమానం భవతి శతాయు పురుష చేసుకోవడం కాకుండా శాస్త్రోక్తంగా పట్టాభిషేకం దాకా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇలానే జరుగుతామ్మా. ఎవరు కళ్యాణం అడిగినా వీళ్ళేదో ఫస్ట్ చేసుకున్నారు ఇలా అని కాదమ్మా. ఎవరికైనా ఇలానే పట్టాభిషేకం దాకా పూర్తిగా ఉంటదమ్మా కార్యక్రమం. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అలయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా అనుబంధమును నిల్చి సిరి సంపదుందా అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా ఆకాశరాజునకు అనురాగ సిరి విలువాడు గడుగునా కొలిచి చూపిందిగా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చ తోరణమై వెలిగేటి సంప్రదాయం కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే ఇంచి నడిపించు తరుణం ఇదే హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే కడవరకు నీ వెంట తోడంటూ ఒకరుంటి నీ జీవితం నిత్య సౌభాగ్యమే కళ్యాణం వైభోగం వసుధైక మానవుని శుభయోగం